కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. డబుల్ ఇంజిన్ ధమాకా, అభివృద్ధి ఆగదిక అంటున్నారు కూటమి నేతలు. నవ్యాంధ్ర నవరాజధాని పనుల పునఃప్రారంభానికి పనులు చకచకా కొనసాగుతున్నాయి. అమరావతిలో ప్రధాని మోదీ పర్యటనకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. మే 2న అమరావతి పునఃప్రారంభ సభకు 5 లక్షల మందిని తరలిస్తామంటోంది. వైసీపీ హయాంలో ఆగిపోయిన అమరావతి పనులను మే 2వ తేదీన పునః ప్రారంభిస్తోంది కూటమి ప్రభుత్వం. మే 2వ తేదీన ప్రధాని మోదీ అమరావతి పనులను ప్రారంభిస్తారు. దీంతో మోదీ పర్యటనకు అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తోంది కూటమి ప్రభుత్వం. పనులు ప్రారంభించిన అనంతరం ప్రధాని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 1,00,000 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. 2వ తారీఖున ప్రధానమంత్రి గారు అమరావతి పునః ప్రారంభం, ఈ కార్యక్రమం అదిరిపోయే విధంగా మీరందరూ కూడా రావాలని మీకు కూడా స్వాగతం పలుకుతున్నా. బహిరంగ సభ కోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. అమరావతి పునః ప్రారంభ సభకు 5 లక్షల మంది వస్తారని అంచనా వేస్తోంది. ప్రధాని పర్యటనపై ఎన్డీఏ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు చంద్రబాబు. అమరావతి రైతులతో భేటీ అయిన చంద్రబాబు ప్రధాని పర్యటన, అమరావతి భవిష్యత్ ప్రణాళికను వారికి వివరించారు. ఇప్పటికే ప్రధాని పర్యటనపై పలుమార్లు సమీక్ష నిర్వహించిన చంద్రబాబు సభకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. మరోవైపు సోషల్ మీడియాలో ప్రచారాన్ని నమ్మొద్దన్నారు మంత్రి నారాయణ. అమరావతి రైతులకు సన్మానం ఉండదన్నారు. ప్రధాని రోడ్ షో కూడా ఉండదన్నారు. 42,000 కోట్ల వరుసగా యాక్చువల్గా L1 కూడా ఇచ్చేయడం జరిగిందండి. వాళ్ళందరూ దానికి సంబంధించిన మ్యాన్ పవర్, మిషనరీ, ఆ వర్కర్స్ ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లు అవన్నీ చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా యాక్చువల్గా 2వ తేదీ యాక్చువల్గా ప్రధానమంత్రి యాక్చువల్గా శంకుస్థాపన చేయగా అన్ని వర్క్స్ కూడా ఇమీడియట్గా టైం. మోదీ పర్యటనకు ఏర్పాట్లపై హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. మోదీ, చంద్రబాబు నేతృత్వంలో అమరావతి నిర్మాణం పురుడు పోసుకుంటుందన్నారు అనిత. అమరావతి పునః ప్రారంభ సభకు జగన్ను కూడా ఆహ్వానించబోతోంది ఏపీ సర్కార్. గతంలోనూ అమరావతి శంకుస్థాపనకు ప్రభుత్వం ఆహ్వానించినా జగన్ రాలేదు. మరిప్పుడు పునః ప్రారంభ సభకు వస్తారా రారా అనేది ఆసక్తికరంగా మారింది.